కొన్ని సందర్భాల్లో కొన్ని వేదికల మీద కొంతమందిని చూసినప్పుడు రాజకీయాలు వేరు, వాళ్ళ మధ్య ఉండే బంధాలు వేరు, అంటే కొన్ని అపూర్వ కలయికలు అంటారు. అటువంటి ఇప్పుడు తాజాగా అదే ఒకే వేదిక మీద షర్మిలని, బొత్స సత్యనారాయణ గారిని చూసినప్పుడు అనిపించింది. వాస్తవానికి షర్మిల ఇప్పుడు పిసిసి చీఫ్గా ఉన్నారు. ఒకప్పుడు కాంగ్రెస్ హయాంలో బొత్స సత్యనారాయణ గారు కూడా ఈ పదవి చేశారు. కాంగ్రెస్ హయాంలో మంత్రిగా కూడా చేశారు ఆయన అప్పట్లో. ఇప్పుడు ఆమెను వేదిక మీద పిలిచి పక్కన కూర్చోబెట్టి మాట్లాడడం అనేది వాస్తవానికి వైఎస్ఆర్సీపీలో ఉన్నారు ఆయన ఎమ్మెల్సీగా. ఒక రకంగా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్కి బద్ధశత్రువు, షర్మిలకి ఇంకా బద్ధశత్రువు. అయినా సరే చాలా ఆప్యాయంగా మాట్లాడారు. ఆ సన్నివేశం ఇప్పుడు ఆకట్టుకుంటుంది అందరినీ. వైసీపీని తీవ్రంగా విమర్శించిన పిసిసి చీఫ్ షర్మిల ఆ పార్టీకి చెందిన ప్రధాన నాయకుడితో ఒక వేదిక పంచుకున్నారు, ఆత్మీయంగా మాట్లాడారు. ఇది ఇప్పుడు కొత్త రాజకీయ సమీకరణానికి తెరలేపుతుంది. వాస్తవానికి బొత్స సత్యనారాయణ గారు బయట మామూలుగా ఆయన వైఎస్ఆర్ నాయకుడైనా సరే పవన్ కళ్యాణ్ గారు కలిసినా చేయించి మాట్లాడతారు, చంద్రబాబు నాయుడు గారు ఎదురుపడినా చేయించి మాట్లాడతారు, లోకేష్ గారు ఎదురుపడినా చేయించి మాట్లాడతారు. అక్కడ అంటే అవతల వాళ్ళకి వేరే పార్టీ నాయకులైనా అక్కడ ప్రత్యర్థులుగా చూడకూడదు. రాజకీయం చేసేటప్పుడు మాత్రమే ప్రత్యర్థిత్వం. మామూలు సమయంలో మామూలుగా తోటి పార్టీ నాయకులు అంతే. ఏముంది అందులో అక్కడ శత్రుత్వం పెంచుకోవాల్సిన అవసరం ఏముంది? ఇక్కడ షర్మిల విషయంలో కూడా అదే చేసి ఉండొచ్చు మేబీ. విజయవాడలో విశాఖ ఉక్కుపై నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశానికి పిసిసి చీఫ్ షర్మిల మాజీ మంత్రి బొత్స హాజరయ్యారు. ముందు సమావేశానికి వెళ్ళిన బొత్స షర్మిల రావడం చూసి లేచి నిలబడి ఆమెను సాధారణంగా ఆహ్వానించారు, గౌరవించారు. అంతేకాకుండా తన పక్కనే కూర్చోమని షర్మిల కుర్చీ కూడా చూపించారు బొత్స. ఇక సమావేశంలో కూడా ఇద్దరు ఆత్మీయంగా మాట్లాడుకున్నారు. ఈ కార్యక్రమం అనంతరం బొత్సకు నమస్కరిస్తూ అన్న వెళ్ళొస్తా అంటూ షర్మిల అక్కడి నుంచి వెళ్లారు. ఇప్పుడు ఇది నెట్టింటి వైరల్ అవుతుంది. వైసీపీ అధినేత జగన్, పిసిసి అధ్యక్షురాలు షర్మిల మధ్య పచ్చగడ్డేస్తే బొగ్గుమంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ అనుకూల వర్గాలు నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశానికి బొత్స వెళ్లడం అనేది విశేషంగా మారింది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేస్తున్నారని ఆరోపిస్తూ కాంగ్రెస్ చీఫ్ షర్మిల కొంతకాలంగా ఉద్యమిస్తున్నారు. కార్మికులకు బాసటగా నిలుస్తున్నారు. ఈ క్రమంలో వైసీపీ పైన ఆమె ఆరోపణలు చేస్తున్నారు. అయితే ఉత్తరాంధ్రకు చెందిన సీనియర్ నేత బొత్స మాత్రం విశాఖ ఉక్కును తాము అడ్డుకుంటున్నామని చెప్తున్నారు. ఇదే సమయంలో తమ పార్టీపై విమర్శలు చేస్తున్న షర్మిల వైఖరిని గతంలో ఆయన తప్పుపట్టారు. ఇలాంటి పరిస్థితుల్లో విశాఖ ఉక్కుపై నిర్వహించిన సమావేశానికి బొత్స, షర్మిల హాజరవడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ప్రతి విషయంలోనూ పరస్పరం విభేదించుకుంటున్న వైసీపీ, కాంగ్రెస్ పార్టీలు విశాఖ ఉక్కు విషయంలో ఒక్కటవుతాయా అనేది ఇక్కడ కీలకమైన చర్చ. ఈ కలయిక విశాఖ ఉక్కు వరకు పరిమితం అవుతుందా, మున్ముందు మరిన్ని అంశాల్లో కూడా కలిసే అవకాశం ఉంటుందా అనేది ఇప్పుడు ఒక కొత్త చర్చ. ఏది ఏమైనా కాకపోతే ఆయన ఉత్తరాంధ్రకు సంబంధించిన వ్యక్తి కాబట్టి బొత్స సత్యనారాయణ ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ వ్యవహారాల్లో ఆయన ముందుంటారు, అలాగే పాల్గొన్నారు. కాకపోతే ఇక్కడ షర్మిల వచ్చారు కాబట్టి అందరూ అది కాంగ్రెస్ పార్టీ వేదికైనా ఈయన కూడా దాన్ని అక్కడ అంటే ఉద్దేశం వేరు, సందర్భాన్ని బట్టి అక్కడ కలవాల్సి వచ్చింది. దాన్ని వేరే దానికి ముడిపెట్టడం అనేది నాకు తెలిసి, లేదంటే చాలామందికి జగన్మోహన్ రెడ్డి గారి గురించి, వైసీపీ గురించి తెలిసిన వాళ్ళు ఆయన ఎవరితో కలవరు, ఏ పార్టీతో కలిసి ముందుకు వెళ్ళే ప్రయత్నం అయితే ఇప్పట్లో చేయరు. కాంగ్రెస్తో కలుస్తారా లేదా అనేది ఇంకా అది ఒక అతిపెద్ద ప్రశ్న. అది భవిష్యత్తులో నిర్ణయం తీసుకుంటే అప్పుడు చూడాలి.